అందరికీ నమస్కారం. నా పేరు టి వెంకన్న. ఆక్యుపెంచర్, ఆయుర్వేదం, నేచురోపతి, కైరో ప్రాక్టీషనర్, సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం, హైదరాబాద్, కూకట్పల్లి. ప్రకృతి ఆరోగ్య సూత్రాల్లో చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రధానమైనది నడక. మీరందరూ దీంట్లో కొత్త ఏముంది, మేము రోజు వాకింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం, మరి ఇందులో కొత్త ఏముందని మీరు అనుకోవచ్చు. నడవడం అంటే సాధారణంగా షూ వేసుకొని లేదా కొంతమంది చెప్పులు వేసుకొని నడిచేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. నడవడం అంటే ఇది కాదు. ప్రకృతికి మనం అనుబంధంగా ఉండాలి, అనుసంధానమై ఉండాలి. ఎలా? మన పాదాలు భూమిని తాకాలి. ఇప్పుడున్నటువంటి కాంక్రీట్ ప్రపంచంలో మన ఇంట్లో నేల లేదు, మొత్తం సిమెంట్ బండలు. బయటకు వెళ్తే రోడ్డు, తారు లేదా సిమెంట్ రోడ్డు. ఎక్కడ మనం మన పాదాలు నేలను తాకే పరిస్థితి లేదు. చివరికి ఇంట్లో కూడా మనం చెప్పులు వేసుకొని నడుస్తున్నాం. అంటే భూమితోటి సంబంధం, మట్టితోటి అనుబంధం మనకు తెగిపోయింది. ఇలా తెగిపోవడం వల్లనే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే అనారోగ్య సమస్యలన్నిటికీ ఇదేనా కారణం అంటే ఇదొక కారణం. మిగతా మన ఫుడ్ హ్యాబిట్స్, ఇతర హ్యాబిట్స్తో పాటుగా ఇది కూడా ఒక కారణం. కాబట్టి మనం తిరిగి నేచర్కు దగ్గర అవ్వాలి. ఆ దగ్గరే క్రమంలో మన ఆరోగ్య సూత్రాల్లో ఒక ప్రధానమైనటువంటిది ఒక భాగం నడక. ఈ నడకని మనం రోజువారీ నడిచినట్టు కాదు, చెప్పులు వేసుకొని నడవద్దు, పాదాలతోటి మట్టి మీద నడవాలి. ఎక్కడ మరి ఇప్పుడు మట్టి ఎక్కడ ఉందండి? మొత్తం ట్రాక్లే కదా. అటు పార్కుల్లో కానీ లేదా బయట కానీ మీకు అందుబాటులో మీరు చూస్తే ఉంటాయి. మీకు దగ్గర ఉన్నటువంటి పార్కులు కావచ్చు లేదా గ్రౌండ్స్ కావచ్చు, ఎక్కడైనా మీరు చూసుకోండి. రోజు అర్ధ గంట సేపు మీరు నడవండి, నేల మీద నడవండి. ఎలా? ఫోన్ పట్టుకోవద్దు. ఫోన్ మాట్లాడుతూ నడితే అది నడక కాదు. లేకపోతే ఏదో నడుస్తున్నాంలే అని చెప్పేసి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కని పట్టుకొని జాగింగ్ చేస్తారు కొంతమంది. అంటే దానికోసం జాగింగ్, వీళ్ళ కోసం కాదు. ఇది కాదు నడక. మీరు ఏదైనా పార్క్ కానీ ఏదైనా గ్రౌండ్ కానీ చూసుకొని మీకు చెమట రావాలి, మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ బయటికి రావాలి, లోపల ఉన్నటువంటి అన్ని. ఇలా నడుస్తుందే నడక. అట్లా మీరు అర్ధ గంట సేపు ఆగకుండా, అంటే మనం జనరల్గా ఒక 10 నిమిషాలు స్పీడ్గా నడిస్తే 1 కిలోమీటర్, అలా మీరు అర్ధ గంట అంటే 3 కిలోమీటర్లు అర్ధ గంట సేపు నడవండి. ఈ నడవడంతో పాటుగా ఇంకొక అర్ధ గంట వీలు చూసుకొని, రుగుల పరుగుల జీవితం కాబట్టి మాకు చాలా హడావుడి ఉంటుందండి, డ్యూటీకి పోవాలని ఇది కాదు. ముందే లేవండి, ముందే ప్రిపేర్ కాండి. అర్ధ గంట సేపు నడవండి పార్కులో. ఒక అర్ధ గంట సేపు మీ పాదాలని భూమికి ఆనిచ్చేసి, అంటే నేల మీద ఉంచి, మీరు అక్కడ ఉన్నటువంటి బెంచీనో లేదా రాయో ఏదన్నా దాని మీద కూర్చొని ఒక అర్ధ గంట సేపు కూర్చోండి ప్రశాంతంగా. ధ్యానం చేసి ధ్యానం చేయండి. లేదు మాకు అక్కడ బెంచీలు లేవు, కూర్చోడానికి వెసులుబాటు ఏది లేదు, ఎక్కడ లేదంటే గడ్డి ఉంటే గడ్డి మీద కూర్చోండి. గడ్డి లేదు, ఒక చెట్టుని పట్టుకొని ఇలా ఒక చెట్టుని పట్టుకొని నిల్చోండి. చెట్టుని పట్టుకుంటే ఏంటండి దీనికి ఏంటి తీరి? దీనికి కూడా ఒక తీరి ఉంది, చెప్తా. అన్ని విషయాలు ఒక వీడియోలోనే మనం అన్నీ చెప్పుకోలేం కదా. చెట్టును పట్టుకొని ఒక అర్ధ గంట సేపు పట్టుకొని నేలను పాదాలను అనిపించేసి ఉండండి. ఎందుకు? ఏంటి దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్ ఏంటి అనేటువంటిది మీకు ప్రశ్న. మన బాడీలో 0 వోల్టేజ్ ఉంటుంది, మన బాడీ 0 వోల్టేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన బాడీ అంటే మన శరీరాలన్నీ హై వోల్టేజ్కి పెరుగుతున్నాయి. ఎలా? లేస్తే ఫోను, పడుకుంటే ఫోను మన పక్కనే ఉంటుంది. ఇక అది మనం వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు, దాన్ని మనం వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇలా మనం వాడడం వల్ల వైబ్రేషన్, దాంట్లో ఉన్నటువంటి హీట్ అంతా కూడా మన బాడీకి ఎక్కేటటువంటి, మన బాడీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇంట్లో కూర్చుంటే రిమోట్, ఏది? టీవీ రిమోట్ లేదా ల్యాప్టాప్, ఏదైనా కావచ్చు, మనకు అనుకోకుండానే మన బాడీకి ఓవర్ హీట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటికి తోడు మనం తినేటటువంటి ఆహారం, నాన్ వెజా లేదా రకరకాల తినేటువంటి ఆహారం, అవి కూడా మన బాడీని హీట్ చేస్తున్నాయి. ఇక ఎల్ఈడి లైట్లు, ఇలా ఏది చూసుకున్నా మన చుట్టూ మన బాడీని హీట్ చేసేటటువంటివి మనకు కనిపిస్తుంది. దీని అన్నిటితోటి మన బాడీ ఓవర్ హీట్ అవుతుంది. మరి ఓవర్ హీట్ అయినప్పుడు దీన్ని ఏం చేయాలా? ఎలా తగ్గించుకోవాలి? మన బాడీలో ఓవర్ హీట్ అయితే సమస్యలు వస్తాయి, వాతం పెరిగిపోద్ది, అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే, మన బాడీ హీట్ తగ్గాలంటే మనం ఒకటి వాటర్, రెండోది ఈ నడక రూపంలో మనం నేలని తాకాలి. ఈ నేలను తాగితే హీట్ అయితే ఎట్లా తగ్గుతుందండి అని మీరు అనుకోవచ్చు. కరెంటు పోల్ ఉందండి, కరెంటు పోలుకు ఎర్త్ వైర్ భూమిలో ఎర్త్ పెడతాం. అలాగే మన బాడీ కూడా మన 0 వోల్టేజ్ ఉన్నటువంటి మన బాడీ కూడా మన నార్మలైజ్ కావాలంటే నేల మీద గంట సేపు, రోజుకు గంట సేపు మన పాదాలు ఉండాలి. ఇది ఒక అర్ధ గంట సేపు నడవడం. ఒక అర్ధ గంట సేపు మీరు పార్కులో అయితే పచ్చడి గడ్డి మీద కూర్చోండి, లేదంటే ఒక చెట్టుని పట్టుకొని నిలబడండి, లేదా మీ బెంచ్లో కూర్చొని పెట్టండి. ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పుడు చెట్టుని పట్టుకొని నిలబడండి. ఇలా గంట సేపు భూమికి మన పాదాలు తాగాలి, భూమితోటి మనం అనుబంధం కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల బాడీలో హీట్ అంతా తగ్గిపోవడంతో పాటుగా మన పాదాలలో ఇంకొక బెనిఫిట్స్ కూడా ఏంటంటే, చెప్పులు లేకుండా నడవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అవయవాల సంబంధించినటువంటి అన్నీ కూడా పాదాల్లో
ఉంటాయి ప్రెజర్ పాయింట్స్. ఈ ప్రెజర్ పాయింట్స్ యాక్టివ్ అవుతాయి. మీ చిన్న చిన్న గులక, చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న ఇసుక ఇవన్నీ ఒత్తుకుంటాయి. ఒత్తుకున్నప్పుడు ఏమైందంటే ప్రెజర్ పాయింట్స్ అన్నీ యాక్టివేషన్ అవుతాయి. ఈ యాక్టివేషన్ అయినప్పుడు మనకు అనుకోకుండానే మన బాడీలో హీలింగ్ జరుగుతుంటుంది. ఒకటి బట్టిని తాకటం వల్ల, రెండోది ప్రెజర్ పాయింట్ యాక్టివ్ కావడం వల్ల మన బాడీ హీల్ అవుతుంది. మీరు ఒక నెల రోజుల పాటు చేసి చూడండి, ఒక నెల 40 రోజుల పాటు చేసి చూడండి. మీకే తెలియకుండా, మీకే ఊహించకుండా మీ బాడీలో మార్పు వస్తుంది. మీ ఆరోగ్య సమస్యల్లో కూడా మార్పు వస్తుంది. ఇంకా దీనికి చాలా లింకులు ఉన్నాయి. నీళ్ళు తాగడం ఎలా, ఆల్కలైన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఇంకా మిగతా రకరకాల దీనికి లింకప్ అయి చాలా సూత్రాలు ఉన్నాయి. మనం నెమ్మదిగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ సూత్రాన్ని పాటించండి. మీరు వాకింగ్ చేసేటప్పుడు చెప్పులు ఉండొద్దు, షూ ఉండొద్దు, అలాగే మీ చేతిలో ఫోన్ ఉండొద్దు, ఇక ఇతర యావిగేషన్స్ ఉండొద్దు. ఈ ఇయర్ ఫోన్స్ కానీ పాటలు ఇవని కాదు. మీరు పార్కు పోయినాడు అనుకోండి, సంగీతం వింటే మంచిది కదండి, అది కూడా ఆరోగ్యాన్ని బాగా చేస్తుంది కదండి, మంచిదే. కానీ మళ్ళీ మీరు పెట్టుకోవాలిగా, హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలిగా. ఇవన్నిటికి లేకుండా మీరు పార్కుకు పోతారు. పార్కుకు పోయినప్పుడు ప్రశాంతంగా పక్షుల అరుపులు, మీకు అక్కడ ఏవైతే ఉన్నాయో సౌండ్స్, పక్కన వచ్చేటువంటి సౌండ్స్, లేదా ప్రకృతిని ఆస్వాదించండి. ఆస్వాదిస్తూ మీరు నడవండి. దీని అనుకోకుండా మీ బాడీ హీల్ అవుతుంది. దీనికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నేను భవిష్యత్తులో మరిన్ని విషయాలు మీకు షేర్ చేస్తా. నమస్కారం.